హాయ్ అండి. అంతా బాగున్నారా అండి? 40 ఇంచుల బారులంగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో వీడియో చూడండి. బారులంగాకు కనీసం 3 మీటర్లు 4 మీటర్లు తక్కువ ఉండకూడదండి. పొడవు కొలత నడుము కొలత తీసుకుంటే చాలు, లంగా తయారై చేసుకోవచ్చు. 40 పొడవు పోను పన్నాలో 3 పాయింట్లు పట్టీకి వచ్చింది. ఇలా 3 పాయింట్లు కొలుచుకుంటూ ఉగ్గు రాకుండా జాగ్రత్తగా మొత్తం 3 పాయింట్లు పట్టీ వేసుకోవాలి. ఎప్పటికప్పుడు కొలుచుకుంటూ వేసుకున్నారంటే కొత్తగా నేర్చుకునే వాళ్లకు చూడండి తప్పిపోకుండా నీట్గా వస్తుంది పట్టీ. అంచు వస్తుంది కాబట్టి మడత కూడా పెట్టాల్సిన పని ఉండదు. ఈజీగా పట్టీ వేసేసుకోవచ్చు. కొంచెం నిదానంగా జాగ్రత్తగా వేసుకోండి కొత్త వాళ్ళు. దాని మీద మేము లేస్ కూడా వేస్తున్నాము. ఈ వైటు బార్లంగాకి లేస్ కూడాను మరీ చివరికి పెట్టకుండా ఒక్క హాఫ్ ఇంచ్ పైకి పట్టుకొని మీరు అలా కుట్టుకోండి. లేకపోతే లేసుకున్న కోణాలు మనకి ఇబ్బంది పెడతాయి. తర్వాత లంగా కుట్టడానికి మనకి నడుము కొలత, పొడవు ఈ 2 కొలతలు ఉంటే చాలండి. ఈ లంగా నడుము కొలత 40, పొడవు 40 ఉంది కరెక్ట్గా. దాన్ని మనం ఇలా లేస్ తోటి నీట్గా రెడీ చేసుకోవాలి. బారు లంగా అంటే హాఫ్ శారీ తయారు చేస్తున్నాం మేము వైట్ తోటి. ఫుల్ వైటు బ్లౌజ్ కానీ లంగా కానీ చున్నీ కానీ అంతా ఫుల్ వైటేనండి. అలా తయారు చేయాల్సి వచ్చింది. ఇది ఒక లేజర్ శారీ తీసుకొచ్చాము. 6:30 కొలత ఉంది శారీ. దాన్ని మేము బారు లంగా కోసము, చున్నీ కోసము, బ్లౌజ్ కోసము కటింగ్ చేసుకున్నాం మేము. లంగా లైనింగ్ కోసము లైనింగు ఒక 2 మీటర్లు, బ్లౌజ్ లైనింగ్ కోసం కాటను 1 మీటరు అలా తీసుకొచ్చాము. లంగా లైనింగు వచ్చేసి 4 ముక్కల లంగాలాగా కట్ చేసి లోపల లైనింగ్ వేసేసాము. 4 ముక్కల లంగాలాగా కట్ చేయటం ఈజీగా దానికి జాయిన్ చేసుకోవటానికి బాగుంటుంది. మనకి 2 మీటర్లు అయితే సరిపోతుంది దీనికి లోపల లైనింగు. అది కూడా పాలిస్టరే తీసుకొచ్చాము. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. దాన్ని మనం కుచ్చులు ఎలా పెట్టుకోవాలంటే నడుము 40 కాబట్టి దాన్ని 4 భాగాలుగా మడత పెట్టి 4 భాగాలకి కూడాను ఒక కత్తెరతోటి డాట్స్ పెట్టుకోండి. డాట్కి 10 పాయింట్లు వచ్చేలాగా కుర్చీ పెట్టుకున్నారంటే అసలు విప్పదీసే పని లేకుండా ఎంత కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా కానీ నీట్గా వచ్చేస్తుందండి. ముందుగానే ఆ చివర ఈ చివర ఇలా లంగా ఓపెన్ కోసం మనం అలా కుట్టుకోవాలి. ఒక హాఫ్ ఇంచి డబల్ మడత వేసి కనుక అలా స్టిచ్ చేసుకున్నామంటే ముందుగానే కరెక్ట్గా వచ్చేస్తాయి. కుచ్చుళ్ళు పెట్టుకున్నప్పుడు ఉప్పదీసే పని లేకుండాను చాలా కరెక్ట్గా వస్తుంది. దీనికోసంగా ఒక మన ఇష్టం అండి 5 పాయింట్లు కానీ 4 పాయింట్లు కానీ మనం పొడవు అలా స్టిచ్ చేసుకోవాలి 2 పక్కల, ఆ చివర ఈ చివర. తర్వాత క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వేసి కత్తెరతోటి 4 పక్కల వచ్చేలాగా మనం ఒక కత్తెరతోటి కట్ చేసుకోవాలి. అప్పుడు డాట్కి ఒక డాట్ పెట్టుకుంటాం కదా 4 మడతల మీద. అదిగో చూడండి డాట్కి 10 పాయింట్లు వచ్చేలాగా కనుక మనం కుచ్చి పెట్టుకున్నామంటే బారు మీద ఒకేసారి కుచ్చి పెట్టుకుంటే తేడా వచ్చేస్తుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు పెట్టలేరు. అందువల్ల ఇలా 4 భాగాలుగా మనం డాట్ పెట్టుకొని ఒక డాట్ నుంచి ఇంకొక డాట్కి 10 పాయింట్లు వచ్చేలాగా అదిగో చూడండి అలా కనుక మనం అదిగోండి ఆ డాట్ వరకు 10 వచ్చేసింది. అలా మనం పెట్టుకుంటే ఎప్పటికప్పుడు కరెక్ట్గా నడుము కొలత 40 వచ్చేస్తుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఒక్కసారి కూడా విప్పదీయలేదు. కుడుతున్నది కొత్త వాళ్ళేను, నేను ఉండి నిలబడి ట్రైనింగ్ ఇస్తున్నాను. చాలా బాగా వస్తుందండి. దానికి మనం లోపల లైనింగు అలా జాయిన్ చేసుకోవాలి. లోపల లైనింగ్ కోసం 2 మీటర్లు 4 ముక్కల లంగాలాగా కట్ చేసి అవన్నీ స్టిచ్ చేసి
జాయింట్ చేసాము. ఆ వీడియో పెట్టడం కొంచెం కుదరలేదు నాకు. అలా జాయింట్ చేసుకోవాలి. లోపల లైనింగ్ పెట్టి పై పార్ట్ మీద ఇలా కుట్టు వచ్చేలాగా కుట్టు వేసుకోండి. లోపల లైనింగ్ కూడాను 40 నడుము వచ్చేలాగా మనం 4 ముక్కల లంగాలాగా కట్ చేసుకొని ఇలా జాయింట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మామూలుగా కుర్చీలు అది పెడుతూ కుట్టామంటే బాగుండదు. లంగా 4 ముక్కల లంగాలాగా రెడీ చేసుకొని మనం జాయింట్ చేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి. దానికి నడుము పట్టీ కోసము మేము 2 అంగుళాల పట్టీనే వేసామండి. ఎక్కువ వద్దన్నారు వాళ్ళు, అందువల్ల 2 అంగుళాల పట్టీనే వేస్తున్నాము. దానిలో నుంచి మనం నాడా ఎక్కించుకొని పాపకి కట్టుకోవచ్చు బాగా నీట్గా కూడాను. మొత్తం వైట్ డ్రెస్సే తయారు చేయాలి, అందుకోసం అలా తయారు చేస్తున్నాము. నాకు వీడియో పెట్టడానికి సరిగ్గా టైం కుదరకపోయినా కానీ ఎందుకో మీకోసం వీడియో పెట్టాలని కొంచెం టైం వీడియో పెడుతున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా ఈజీగా హాఫ్ శారీ ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను ఇక్కడ మీకు వీడియో పెట్టాను. ఒకే ఒక శారీ తోటి మీకు ఇలా హాఫ్ శారీ తయారైపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.